గత 4-5 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ స్కూళ్ళు ఇక్కడ గమనిస్తూ ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ విద్య అనే దాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చారు. విద్య అనేది దానం. ఒక పండిత్ గారు దానం ఇవ్వటం పసిపిల్లవాడు చదువుకునే విద్యార్థికి, అలాగే ఒక తల్లి పిల్లవాడికి పాలు దానం ఇస్తుంటుంది. అలాగే పండితులు పిల్లలకి స్టూడెంట్స్ అనగా వాళ్ళకి విద్య దానం చేయాలి. ఆ విషయాన్ని మర్చిపోయిన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు మరియు రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు, వారి కింద పనిచేసే డిప్టీ ఐఓఎస్ గారు పూర్తిగా లంచాలకు అలవాటు పడిపోయి అక్రమ సంపద అనేది చాలా సంతోషంగా అనుభవిస్తున్నారు వీళ్ళు. ఈ విషయానికి వచ్చేసరికి ఎంత అసహ్యం ఉందంటే చెప్పుకోవడానికి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఎక్కడ వచ్చింది స్వతంత్రం భారతదేశానికి? ఒక చదువుకునే విద్యార్థికి విద్య లభ్యం కావటం లేదు. డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది చదువుని. నేను ఆహారం అంటే నేను కొనుక్కుంటాను, నా తల్లిదండ్రి నాకు తెచ్చిస్తున్నాడు. నేను చదువుకోవాలనుకుంటే నేను పైసలు పెట్టి కొనాల్సి వస్తుంది. నా మీద నా తండ్రి తల్లి పెట్టుబడి పెట్టి వ్యాపారంగా దాన్ని కొనుక్కుంటున్నాను. నేను ఈరోజు నేను వ్యాపారంగా కొనుక్కున్న విద్యని రేపు నేను లంచం తీసుకొని పర్మిషన్లు ఎందుకు ఇవ్వకూడదు? నేను లంచానికి అలవాటు ఎక్కడ పడ్డానంటే నేను విద్యని పైసలు పెట్టి కొన్నప్పుడు నేను వ్యాపారంగా మార్చుకుంటున్నాను. కాబట్టి మన దేశంలో మనకి కావాల్సింది అందట్లేదు. మన నాయకులు విషయం పక్కన పెట్టండి, మనం చదువుకున్న వాళ్ళం, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న విద్యాశాఖ అధికారులం, అదేవిధంగా కమిషనర్ గారు ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు ఉన్నారు. వీళ్ళకు ఒక క్రమశిక్షణ, ఒక నియమ నిబంధనలు అనేది ఉన్నది. వాటిని ఎంత మాత్రం పాటించడం లేదు. విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటే గవర్నమెంట్ ఎవరెవరికి రిప్రజెంటేషన్ ఇచ్చారో అది ఉదాహరణము మొట్టమొదలు నేను డిప్టీ ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చాను. అదేవిధంగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారికి మరియు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి, కరస్పాండెంట్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ గారికి వీరు చక్కగా క్లియర్గా రాసి ఈ స్కూలు ఇల్లీగల్, ఈ బిల్డింగ్ ఇల్లీగల్, దీనికి ఎలాంటి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు, ఇక్కడ విద్య కొనసాగడానికి పిల్లలకి సరైన స్థానం కాదు అనేసి స్పష్టంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు తను పంపిన ఒక నోటీస్లో స్పష్టంగా వర్ణించబడింది. అయినా కూడా దీన్ని పక్కకు పెట్టేసి 22 మే 2010లో నోటీస్ పంపించక జూన్ 10వ తారీఖు నాడు 2010లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అదే చోట అదే నోటీస్ని చెత్తల బుట్టలో పడేసేసి దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఈజ్ ఈక్వలైజ్ టు ద జిహెచ్ఎంసీ కమిషనర్. ఆయన పంపిన లెటర్కి డస్ట్బిన్లో వేయడానికి ఒక అర్హత ఉండాలి, ఒక లిమిట్ అనేది ఉండాలా. అద్దు అర్హత లేకుండా చెత్తబుట్లో పడేయటం. ఆయన పంపిన కాగితాలకు విలువ లేదన్నప్పుడు మరి వీళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగిన సమాధానాలు లేవు. అది పక్కన పెడదాం. వాళ్ళు ఏమడుగుతారంటే ఫస్ట్ విద్యా పర్మిషన్ కావాలి అంటే, స్కూల్ నడపాలి అంటే ఫస్ట్ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వాలి, ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి అంటే ఒక ఫోటో చూపిస్తాను, ఎంత అసహ్యంగా ఉంటుంది అనేది ఇందులో మీరు స్పష్టంగా గమనించవచ్చు. దీని ముంగడికేని ఎలక్ట్రికల్ కేబుల్స్ పోతూ ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ అయ్యి బిల్డింగ్ తగలబడిపోతే 750 మంది స్టూడెంట్స్లో ఎంతమందిని కాపాడగలుగుతారు? ఇది ఎక్కడి ధర్మం ఇది? ఒక చోట ఫైర్ అయ్యిందంటే ఒక కుటుంబ సభ్యుల్లో 4 చనిపోతారు, 2 మిగులుతారు. 750 మంది స్టూడెంట్స్కి ఫైర్ జరిగితే ఆ బిల్డింగ్లో ఎంతమందిని కాపాడగలుగుతారు? ఇది ఎక్కడి న్యాయం ఇది? ఇలా కేబుల్స్ పోతున్నా చూడండి, కరెంట్ కేబుల్స్ ఉన్న దానికి ఫైర్ సర్టిఫికేట్ ఉన్నదంట. అది బోగస్ ఫైర్ సర్టిఫికేట్. నేను వాళ్ళని విచారించగా మేము వాళ్ళకి ఫైర్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అని స్పష్టంగా చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అదే నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో వాళ్ళ దగ్గర 2 సార్లు కలెక్ట్ చేసుకున్నాను. ఆ కాపీ కూడా మీకు స్పష్టంగా చూపిస్తాను. విషయం ఏంటంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనేది ఒక వ్యాపార సంస్థ. అది ఎలా అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న స్కూళ్ళకి అన్నిటికీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో పర్మిషన్ ఎలా ఇచ్చాడు అంటే 482 స్కూళ్ళు పర్మిషన్ బాకీ ఉన్నాయి అని చెప్పాడు. ఈ స్కూల్స్కి వీటికి పర్మిషన్ లేని స్కూళ్ళు అని చెప్పారు. గుల్జారా కలెక్టర్ గారి సమక్షంలో బాల్కాసే గారి స్టేట్మెంట్ ఇది. ఆయన తర్వాత ఆయన బోగా ఇంకొంత రాగా సరిగ్గా సమయానికి మన సుబ్బారెడ్డి గారు
482 స్కూళ్ళకి 311 స్కూళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా 117 స్కూళ్ళు వెయిటింగ్ ఫర్ రికగ్నిషన్. సో వీఆర్ రెడీ టు గివ్ దట్ స్కూల్స్ ఆల్సో అనే పదం అక్కడ స్పష్టంగా కనబడుతుంది ఆయన చెప్పే సమాధానంలో. అంటే ఈ స్కూల్ ఫుల్ ఫేమ్స్ కానీ ఎడ్యుకేషన్ నామ్స్ని ఫుల్ ఫేమ్స్ కానీ చేసే ప్రస్తావన లేదు. పిల్లలకి రక్షణ అనేది అవసరం లేదు. పిల్లలు బయటికి వెళ్తే బాత్రూమ్ పోతే క్లాస్ రూమ్ పోతే బాత్రూమ్. ఇలాంటి స్కూళ్ళకి పర్మిషన్ ఇచ్చే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని ఒక విచిత్రమైన ప్రశ్న ఏంటంటే, ఒక పేరెంట్స్ వచ్చి పాపం రోడ్డుకి 4 ఫుట్పాత్ 4 ఫీట్లు కవర్ చేశాడు. అదేవిధంగా రోడ్డు మీద ఇంకో 2 ఫీట్లు కవర్ చేశాడు. అదేవిధంగా వాహనాలు నిలబడాలి అంటే ఎక్కడ నిలబెట్టాలి? ఇదే రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు ఇక్కడ వాహనాలు పెడితే రెచ్చిపోతుంటాడు. ఏందయ్యా క్రమశిక్షణ ఏం లేదా బండ్లు పెట్టడానికి? 2 2 వీలర్ వెహికల్ అడ్డం వస్తే ఇక్కడ క్రమశిక్షణ లేదయ్యా. వచ్చే కరస్పాండెంట్లకి విజిటర్లకి కొంచెం క్రమశిక్షణ ట్రైనింగ్ ఇవ్వాలి అని ఒకరోజు గట్టిగా అరుస్తున్నాడు. ఎంత అసహ్యంగా ఉంది చెప్పడానికి. ఇక్కడ స్కూల్ బిల్డింగ్ పర్మిషన్ ఎలా ఇచ్చారు అనేది గమనించాల్సిన విషయం. 2010-22 మే నాడు నోటీస్ పంపితే జూన్ 2010కి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇవ్వకూడదు అని కంటోన్మెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చినాక కూడా ఇచ్చారు. మీరేం చేస్తారు చేసుకోండి, మేము నోటీస్ ఇస్తాం, మేము పర్మిషన్ ఇస్తాం. అంటే ఇది దాదాగిరియా, రౌడీయిజమా, గుండాయిజమా? ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇచ్చే పర్మిషన్లు వాటిని రౌడీయిజం అనాలా, గుండాయిజం అనాలా, లేకుంటే వ్యాపారం అనాలా? నోట్లు పంచితే పర్మిషన్ సాయంత్రం వరకు వస్తుంది. ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక ఫైర్ సర్టిఫికేట్ కావాలంటే 10,000 రూపాయలు. అదేవిధంగా ఒక శానిటరీ సర్టిఫికేట్ కావాలంటే ఒక 10,000 రూపాయలు. అదేవిధంగా రెంటల్ బిల్డింగ్కి ఏమీ ఉండదు. దానికి ఒక బిల్డింగ్కి, స్కూల్ బిల్డింగ్కి 5 ఫీట్ల వెడల్పులో మెట్లు ఉండాలి. 2 ఫీట్ల 2 పక్కల మెట్లు ఉండాలి ఆ బిల్డింగ్కి. చట్ట ప్రకారంగా అది లేనే లేదు. విషయానికి వాస్తవంగా చెప్పాలి అంటే 2 ఫీట్లు 2.5 ఫీట్లు అయితే ఎక్కువైపోయింది ఆ బిల్డింగ్కి. అలాంటి స్కూల్కి పర్మిషన్ ఇవ్వటము. మరో విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే, ప్రతి 50 మందికి 2 టాయిలెట్లు కంపల్సరీ అవసరం. 750 మంది స్టూడెంట్స్ ఉన్నాయి స్కూల్కి. ఎన్ని టాయిలెట్స్ కావాలో ఆయన ఎన్ని టాయిలెట్స్ ప్రొవైడ్ చేశాడు. అసలు గమ్మత్తు చెప్పాలంటే వాళ్ళు టాయిలెట్స్ అరేంజ్ చేసిన వాటికి తలుపులు లేవు. వాడికి టాయిలెట్ వస్తే 3 ఫ్లోర్లు వాడు గబగబా పరిగెత్తి మెట్లెక్కిపోయి నెంబర్ 1 పోవాలా, నెంబర్ 2 పోవాలా. ఇంత విచిత్రమైన విషయం ఇది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంకొక గమ్మత్ ఏంటంటే, ఈ విషయం ఇలా జరుగుతూ ఉండగా స్కూల్ రికగ్నిషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఏదో అతి బలవంతంగా. అది పిటిషనర్ గారి యొక్క రిక్వెస్ట్ మీద, కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు పంపిన నోటీసుల మీద, అదేవిధంగా మినిస్టర్ గారికి కూడా లెటర్ పంపడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి పంపుతూ మిగతా 8 ప్రధాన కార్యాధికారులకు పంపారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, రీజనల్ జాయింట్ డైరెక్టర్, కలెక్టర్, వీళ్ళందరికీ పంపినాక వీళ్ళందరూ కళ్ళు మూసుకొనే కూర్చున్నారు. కానీ ఎవరు విద్య గురించి ఆలోచించేది లేదు. విద్య కేవలం వ్యాపారం అయిపోయింది. విద్యకి దానం, తల్లి పిల్లకి దానం ఇస్తుంది పాలు. అదేవిధంగా పండితు పిల్లలకి విద్య దానం చేయాలి. ఆ దానం జరగట్లేదు, వ్యాపారం జరుగుతుంది. ఈ వ్యాపారాన్ని బంద్ చేయండి అని స్పష్టంగా చెబుతున్నాను నేను. మొన్న ఈ విషయం ఇలా జరగగా దీని మీద బోగస్ టీసీల వ్యవహారం మొదలైంది. బోగస్ టీసీల వ్యవహారం ఏంది అనేది స్పష్టంగా నమస్తే తెలంగాణ వాళ్ళు వివరించడం జరిగింది. ఎప్పుడో క్లోజ్ అయిపోయినాయి స్కూళ్ళ టీసీలు ఈరోజు ఇష్యూ చేయబడ్డాయి. ఎంత ఆశ్చర్యకరమైంది. క్లోజ్ అయిన స్కూళ్ళకి టీసీలు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ తన బాధ్యత పూర్తి చేయడానికి ఆ టీసీలన్నీ కలెక్ట్ చేసి రికార్డు మెయింటైన్ చేయాలి. అదేమీ లేదు. 2013లో 12-13 పరీక్షలు జరుగుతూ ఉంటే వాటికి టీసీలు మా దగ్గర పిల్లలు జాయిన్ అయ్యారన్నట్టుగా బోగస్ టీసీలు సృష్టించారు. 36 మంది టీసీలకు బదులు 23 టీసీలు అవి నేను గుర్తింపు పొంది వాటికి గుర్తింపు ఇస్తే వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి సబ్మిట్ చేయడానికి సరిగ్గా 11 నెలలు పట్టింది. దాని మీద యాక్షన్ తీసుకోవడం ఈ రోజు వరకు చేత కావట్లేదు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గిర కొట్టుకుంటున్నాడు. ఆయన ప్రాణం వెళ్ళిపోతున్నది. నేను అవతల వాడికి మాట ఇస్తే
వీడు బోగస్ టీసీలు పట్టుకొచ్చి ఇచ్చిండే ఇది ఎక్కడ న్యాయం అని బాధపడుతున్నాడు. నేను బోగస్ టీసీలు తెచ్చి ఇచ్చినాను, పట్టి ఇచ్చినాను, ఇది న్యాయము అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. అదే విషయాన్ని డిప్యూటీ గారు ఇన్స్పెక్షన్ చేసి తన రిపోర్ట్లో స్పష్టంగా చూపించడం జరిగింది. Those students are submitted by the Foundation Talent High School. These students are belongs to the San Francisco Government High School. అంటే ఈ రోజు కూడా రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు తన స్కూల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రతి నెల 1 లక్ష రూపాయలు సన్ ఫ్రాన్సిస్ గవర్నమెంట్ హై స్కూల్ నుంచి రిలీజ్ అవుతుంది ఆ ఫండు. ఆ ఫండు ఎక్కడ పోతుంది అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఈ ఫండు కేవలం డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి, డిఓ ఆర్జేడీ గారికి అందుతున్నాయి. ఈ విషయాన్ని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు అతి కష్టంగా బలవంతంగా ఆమోదించి పంపించడం జరిగింది, డిప్యూటీ రిపోర్ట్ని కాదనలేక. ఆ విధంగా పంపిన తర్వాత ఆర్జేడీ గారి ప్రాణం గిరగిర కొట్టుకుంటుంది. ఇగో ఇది ఎవిడెన్స్ అండి. ఇది 23 మందిని నేను కష్టపడి సంపాదించిన ఎవిడెన్స్. ఇది నేను సబ్మిట్ చేసిన డేట్ మీద చూసుకోండి. మే నెలలో సబ్మిట్ చేస్తే ఈ నెల వరకు చేతగాని వాళ్ళుగా మిగిలారు. ఇలాంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవి వాళ్ళు స్వయంగా పట్టుకోవాల్సింది పోయి నేను పట్టించినాక కూడా దాన్ని మ్యాజిక్ షో చేసి 11 months గడిచేట పరిస్థితి తీసుకొచ్చారు. 11 months తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బలవంతంగా తప్పదురా నాయనో అనేసి ఆమోదించాడు. ఆర్జేడీ గారు పంపారు. ఆర్జేడీ గారు గిరగిర కొట్టుకుంటున్నారు. ఆ కొట్టుకోవడంలో జరిగిన విషయం ఏంటంటే ఎన్ని రకాల నచ్చ చెప్పాల్సి వచ్చిందో ఏమో, ఎన్ని బాధలు పడాల్సి వచ్చిందేమో పాపం ఆయనకి. ఇలాంటి పరిస్థితిలో పనికి రాదు అని 3 ఆఫీసర్లు కలిసి ఇన్స్పెక్షన్ చేశారు. ఒక్క డిప్యూటీ ఈఓ కాదు, 3 డిప్యూటీ ఈఓలను అపాయింట్ చేసినారు. ఒక డిప్యూటీ ఈఓ ఫాల్స్ రిపోర్ట్ సబ్మిట్ చేసినాడు. 2011 జూన్లో సబ్మిట్ చేసిన రిపోర్ట్ని ఈ రోజు వరకు కూడా ఆ రిపోర్టు నిజము అని చెప్పడానికి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఆ డిప్యూటీ ఈఓని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన ఇచ్చిన పిటిషనర్ మీద ఏదైతే కంప్లైంట్ డిప్యూటీ ఈఓ మీద ఇచ్చాడో ఆ పిటిషనర్ గారు కేవలం డబ్బులకు కక్కుతిపడి డిప్యూటీ ఈఓని బదనం చేయడానికి ఇచ్చినారు అని చెప్తున్నాడు ఆయన. ఆ విషయాన్ని కాదు అని చెప్పేసి చెప్పడానికి వీళ్ళు పోయిన తర్వాత భార్గవ సార్ గారు ఆలోచిస్తున్నారు, జాయింట్ డైరెక్టర్ జేఈఈ. అదేవిధంగా మిగతా ఆఫీసర్లు కూడా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు వాళ్ళ స్కూల్ని కాపాడడానికి. అంతమంది పిల్లల్ని మేము ఏం చేయాలా, పిల్లల గురించి ఆలోచిస్తున్నాం అంటున్నారు. ఇది చలనం ఉన్న ఆఫీసర్లు ఎవరు అనాల్సిన మాట కాదు. ఆఫీసర్లు పిల్లల గురించి ఆలోచిస్తే నిజంగా అలాంటి స్కూళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు. అలాంటి స్కూళ్ళని ఎత్తివేయాలి. గవర్నమెంట్ స్కూళ్ళని తెరవండి, ఉచిత విద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేయండి. కమిషనర్ గారు నిన్న ఖచ్చితంగా నాకు మాట ఇచ్చారు. అయ్యా నువ్వు బాధ ఇది ఉంది, బోగస్ టీసీలు అంటున్నావు కదా, తప్పకుండా నేను రేపు పొద్దున ఫైల్ సర్క్యులేట్ చేపిస్తాను అని చెప్పేసి అప్పిరెడ్డి గారికి చెప్పడం జరిగింది. అప్పిరెడ్డి గారు భార్గవ సార్కి చెప్పి ఈ ఫైల్ని ఫార్వర్డ్ చేయిస్తాడు. ఇది ఎంతవరకు నిజం, ఇది ఎక్కడ వరకు జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది విషయం వాస్తవం జరిగినది. కాబట్టి మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఒక కన్ను పెట్టి మనమే కాదు మన పేరెంట్స్ ప్రతి ఒక్కరూ దీన్ని పోరాడి సరైన హక్కుగా తెచ్చుకోవాల్సిన బాధ్యత మనది. ఒక పిటిషనర్ ఏదో పోరాడుతున్నాడు వాని కోసం అని అనుకోవడం మూర్ఖత్వం. అదే మాట డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చెప్పాడు. మల్లేశంకి స్కూల్ కరస్పాండెంట్కి ఉన్న తగాదా వలన కంప్లైంట్ ఇచ్చాడంటున్నాడు. కానీ వాస్తవాన్ని గమనించి ఇవి తప్పులు అని నోటితో చెప్పట్లేదు. అదే విషయాన్ని TV9 వాళ్ళు స్పష్టంగా చూపించారు. అదే విషయాన్ని TV9 వాళ్ళు స్పష్టంగా అర్థమయ్యే విధంగా డిఓ గారు చెప్పారు. డిఓ గారు మరో మాట ఏం చెప్పారంటే స్కూల్ క్లోజ్ చేశాము, స్కూల్లో టీచర్లని మార్చేస్తున్నాము, పిల్లలని మార్చాలి మేము, కాకపోతే అక్కడ పిల్లలు మాత్రం లేరు, స్టాఫ్ ఉన్నారు, స్టాఫ్ని చేంజ్ చేయాలంటున్నారు. పిల్లలు లేకుంటే మరి అక్కడ ఎవరయ్యా? డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పిల్లల వయసు అవుతురా, లేదు డిప్యూటీ ఈఓ గారి పిల్లల వయసు అవుతురా? మరి అన్న స్కూల్లో పిల్లలు ఉన్నారు, పిల్లలు చదువుతున్నారు. ప్రజెంట్ కొత్త సంవత్సరం, ఆ సంవత్సరంలో 10వ తరగతి పిల్లల పరీక్షలకి స్కూల్ మేనేజ్మెంట్ వ్యాన్ అరేంజ్ చేసింది. హాల్ టికెట్లు చేతికి ఇవ్వట్లేదు. హాల్ టికెట్లు చేతికి వస్తే దొంగతనం బయటికి వస్తుందని చెప్పేసి పిల్లల చేతికి హాల్ టికెట్లు కూడా ఇవ్వకుండా స్వయంగా వ్యాన్ అరేంజ్ చేసి తీసుకుపోయి వాళ్ళ చేత రాయించి వాళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేస్తున్నారు. అసలు హక్కు లేని అంటే